హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మళ్ళా తెర మీదకి ఈ క్రెడిట్ చోరీ అనేదాన్ని వైఎస్ఆర్సీపీ సంబంధించిన సోషల్ మీడియా, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకురావడం జరిగింది. అసలు ఈ క్రెడిట్ చోరీ అనేది ఏ విషయంలో వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది, ఆ విషయాల గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ విషయంలోకి వెళ్తే, మొన్న 23వ తేదీన అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఏఎంఎన్ఎస్ అంటే ఆర్సిలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఒక గ్రీన్ ఫీల్డ్ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం కోసమని భూమి పూజ చేయడం జరిగింది. ఈ కర్మాగారం భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి ఉక్కు కర్మాగారం. అదీగాక ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ కర్మాగారం. ఈ కర్మాగారానికి అనుబంధంగా ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ పోర్టు అదేవిధంగా ఈ కర్మాగారం నిర్మాణం పూర్తి అయిపోతే దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ అనేది ఎక్కడైనా సరే వస్తే ఇది ఖచ్చితంగా ఒక భారీ కర్మాగారమే ఉంటుంది. ఉదాహరణకి విశాఖపట్నంలోని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఆ పరిసర ప్రాంతాలు అనేవి చాలా భారీ ఎత్తున అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా అభివృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆర్సిలర్ మెటల్ ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి మన ఇంతకుముందు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్లాంట్ను తీసుకొచ్చారు, కానీ ఆ క్రెడిట్ని ప్రస్తుతం గవర్నమెంట్ కొట్టేస్తుంది అని చెప్పి చాలా వరకు పత్రికల్లోని సామాజిక మాధ్యమాల్లోని ఆయన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రకాలైన అనుమతులు తీసుకురావాల్సి ఉంటుంది. అదేవిధంగా భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఆ భూమిని ఈ స్టీల్ ప్లాంట్కి ఇవ్వవలసి వచ్చే అవసరం ఉండేది. అదేవిధంగా దాదాపు ఎక్కడో కిరండల్ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని మన ఈ నక్కపల్లి వరకు తీసుకురావడానికి పైప్ లైన్ ద్వారా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాల్సి వచ్చేది. వీటన్నిటి కోసం కూడా చాలా వరకు కూటమి ప్రభుత్వం నాయకులు, ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వం వెనకపడి అవసరమైన అనుమతులన్నీ తీసుకొని వచ్చి ఈరోజు రైతుల నుంచి దాదాపు 2,000 పైగా ఎకరాలని సేకరించి ఆర్సిలర్ మెటల్ వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కంపెనీకి భూములు ఇవ్వడమే కాకుండా దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రోడ్లు, ఈ రోడ్లు కూడా దాదాపు 4 lanes రోడ్లు వేస్తున్నారు హైవే నుంచి ఈ స్టీల్ ప్లాంట్ వరకు. అదేవిధంగా దీనికి అవసరమైన నీటి వసతులు కల్పించడానికి చాలా భారీ ఎత్తున ఇక్కడ రిజర్వాయర్ను కూడా కట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని రకాలైన అనుమతులు తీసుకురావడమే కాకుండా రైతుల నుంచి కూడా ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా చాలా సామరస్యపూర్వకంగా దాదాపు 2,000 పైగా ఎకరాలను సేకరించి ఈ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. ఇంత కష్టపడి కూటమి ప్రభుత్వం తీసుకొస్తే ఆయన ఎప్పుడో 2002లోనట దావోస్కు వెళ్ళారంట. అప్పుడు ఆదిత్య మెటల్ గారిని కలిశారంట, నక్కపల్లిలోని ప్లాంట్ పెట్టమని చెప్పారంట. అందుకని ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చిందని ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్నారు. 2022లోనే ప్లాంట్ వచ్చేటట్టయితే మరి ఆ 2.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? ఆ రోజుల్లోని ఎప్పుడైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా గూగుల్, ఆర్సిలర్ మెటల్ ఇనే పదాలు అనేవి అసలు ఏ నాయకుడి నోట్లోనైనా వచ్చాయా? ఈరోజు వీళ్ళు ఇక్కడ ఇంత పెద్ద కర్మాగారాన్ని స్థాపించిన తర్వాత అది మా క్రెడిటే అని చెప్పుకోవడం వల్ల ప్రజల్లో దీని పట్ల ఒక విధమైన
తేలిక భావం ఏర్పడే అవకాశం ఉంటుంది తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీకి సానుకూలత తీసుకొచ్చే అవకాశం లేదు. ఇక రెండో విషయం, ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇది అనంతపురంలో ఉంది. ఈ ట్రస్ట్కి చాలా వరకు విదేశాల నుంచి నిధులు వస్తూ ఉంటాయి. ఆ నిధులతోనే వాళ్ళు చాలా భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ పేద ప్రజలకి అవసరమైన చాలా రకాలైన కార్యక్రమాలు వారు ఈ ట్రస్ట్ ద్వారా చేస్తుంటారు. కానీ ఒక సంవత్సరం క్రితం బీజేపీ ప్రభుత్వము కొత్తగా ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఆ జీవో ఏంటంటే, విదేశాల నుంచి మన దేశంలో ఉన్న ట్రస్టులకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిధులు రాకుండా నిలుపుదల చేసే ఒక జీవో. ఈ జీవో వల్ల విదేశాల నుంచి నిధులు ఈ ట్రస్ట్కి రాకపోవడం జరిగితే వాళ్ళు చేసే కార్యక్రమాలన్నిటికీ చాలా వరకు విఘాతం కలిగే అవకాశం ఉంది. దీనితో ఈ ట్రస్ట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ జీవో నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాలని కోరడం జరిగింది. ఆ కోరికకు అనుగుణంగానే శ్రీ నారా లోకేష్ గారు చాలాసార్లు అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఈ ట్రస్ట్ చేస్తున్న కార్యకలాపాల గురించి అమిత్ షా గారికి వివరించడమే కాకుండా ఈ ట్రస్ట్ వల్ల ఎంతోమంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పి శ్రీ అమిత్ షా గారిని నచ్చచెప్పి ఈ జీవోకు సంబంధించినంత వరకు ఈ ట్రస్ట్కి కొంతవరకు వెసులుబాటు కల్పించేటట్టుగా అమిత్ షా గారి దగ్గర నుంచి ఒక విధమైన భరోసా తీసుకొని దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు ఈ ట్రస్ట్ విషయంలో ఈ జీవోకి కొంతవరకు ఉపశమనం కలిగించడం జరిగింది. కానీ ఈరోజు సాక్షి పత్రికల్లోని అదేవిధంగా సోషల్ మీడియాలోని వచ్చే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద చాలా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. అందుకని కేంద్ర ప్రభుత్వం వారు దిగువచ్చి ఈరోజు ఈ ట్రస్ట్కి ఈ విధమైన వెసులుబాటు కలిగించారు అని ఈ సోషల్ మీడియాలో వస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం మీద ఎదిరించేంత దమ్ముందా? అసలు ఆయన ఏ రోజైనా సరే, ఈ రోజే కాదు, గత 10-15 పార్టీ పెట్టిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఆయన నోట్లోంచి రాదు. అటువంటిది ఈయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారంట. అదీగాక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తూ నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. కానీ ఇది పూర్తిగా హోంశాఖ అధీనంలో ఉంటుంది. దీనికి పూర్తిగా అమిత్ షా గారే ఈ ట్రస్ట్ విషయంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా అమిత్ షా గారే సుపీరియర్. అందుకని నారా లోకేష్ గారు ఎప్పుడు అమిత్ షా గారినే కలిసేవారు ఈ ట్రస్ట్ విషయంగా. అది కూడా తెలియకుండా ఏదో ట్వీట్ చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ గారి దగ్గర ఏదో క్రెడిట్ కొట్టాలని చెప్పి ఆయన నరేంద్ర మోడీ గారు ఈ ట్రస్ట్కి వెసులుబాటు కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఈ వెసులుబాటు రావడానికి దీని వెనక చాలా తీవ్రమైన కృషి చేసిన వ్యక్తి మాత్రం శ్రీ నారా లోకేష్ గారు. ఇక ఈ క్రెడిట్ చోరీల గురించి వీటి గురించి మనం చివరగా చెప్పుకుంటే, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదిత్య మిట్టల్ కానివ్వండి, గూగుల్ కంపెనీ సిఈఓలు కానివ్వండి, లేదంటే మైక్రోసాఫ్ట్ సిఈఓలు కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద కంపెనీల సిఈఓలతో మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా సరే మనం చూసామా? గత 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఒక ఫేస్ టు ఫేస్ డిస్కషన్ అనేది ఎప్పుడైనా ఎవరితోనైనా ఆయన చేశారా? ఎక్కడైనా ఎవరినైనా కన్విన్సింగ్ చేసే అంత కెపాసిటీ ఆయనకు ఉందా? ఈ విషయం ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకుంటే చాలా మంచిది. ఆయన ఏ రోజు పబ్లిక్లో కానీ కనీసం పత్రికా ప్రతినిధులతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరగదు. ఆయనకి నచ్చిన పత్రికా జర్నలిస్టులను పిలిపించుకుంటారు, ఆయన ఇంట్లో కూర్చొని ఒక పత్రికా సమావేశం పెడతారు, ఆయన చెప్పదలుచుకుంది చెప్తారు. అంతే తప్ప ఇలా పబ్లిక్ డిబేట్లు అనేవి ఏ రోజు ఆయన చేసిన పాపాన పోలేదు. కాబట్టి ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు మంచి ప్లాంట్లు మనకి ఇక్కడ పెద్ద పెద్ద కర్మాగారాలు వచ్చేటప్పుడు వాళ్ళు దానికి
శుభాకాంక్షలు తెలియజేస్తే అది ఆ పార్టీకి కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చినా, ఏ ఇండస్ట్రీని తీసుకొచ్చినా అది మేమే తీసుకొచ్చామని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఎక్కడా ఉండే అవకాశం లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.